సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురు నుంచి వారసులు లేకపోవడం దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది. తన ఆవేదనను ఆయన వశిష్ఠ మహర్షితో పంచుకుంటాడు. పుత్రకామిష్టి యాగం చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి చెబుతాడు. అందుకు అంగీకరించిన దశరథుడు తగిన సన్నాహాలు మొదలుపెట్టమని తన మంత్రి అయిన సుమంత్రుణ్ణి ఆదేశిస్తాడు. సరయూ నది తీరంలో పుత్రకామిష్టి యాగం మొదలవుతుంది. ఎంతోమంది వేద పండితులు, మహర్షుల సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తి చేస్తాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమవుతాడు. దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు. ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు ముగ్గురు కూడా గర్భవతులు అవుతారని, మహావీర పరాక్రమవంతులు బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు. దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు. పుత్రకామిష్టి యాగం ఫలితంగా కౌసల్య, కైకేయి, సుమిత్ర గర్భవతులవుతారు. కౌసల్యకు శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు. సుమిత్ర గర్భాన లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇలా దశరథుడికి ముగ్గురు భార్యలు, నలుగురు మగబిడ్డలను కనడంలో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంటుంది. అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. ఊరూరా ప్రజలంతో సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు దశరథ మహారాజు చేయిస్తాడు. ఆ ఇంట్లోని పండుగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్టుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతుంటాడు. తన ముచ్చట తీర్చడానికి, అయోధ్య ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించడానికి తనకి నలుగురు వారసులనిచ్చిన భగవంతుడికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దశరథుడు ఒకవైపున పాలన సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందానుభూతులను పొందుతుంటాడు. వాళ్ళ తప్పుటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు.